హాయ్ ఆల్ లీడర్స్, ఇంటర్ లింక్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను చూడండి. లింక్ ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇన్స్టాల్ అడుగుతుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఓకే, గూగుల్ మీద అయినా సరే కంటిన్యూ చేయండి. ఇంటర్ లింక్ నెట్వర్క్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ స్లోగా చెప్తాను, అంటే తొందరపడి ఏం చేయకండి. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్లోగా చెప్తాను. ప్రతి ఒక్కరూ క్లియర్గా చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ తప్పుగా చేస్తే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళు మంచి పొజిషన్లో తీసుకొస్తున్నారంట. కంపల్సరీ అని నేను చెప్పట్లేదు, కాకపోతే బాగుంటుందని చాలామంది సీనియర్ లీడర్స్ చేయడం ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. మన తరపు నుంచి, మన కంపెనీ నుంచి తరపు నుంచి కాదు, ఓన్లీ మీకు ఫ్రీగానే ఉంది కాబట్టి డైలీ మైనింగ్ చేసుకుంటూ సంపాదించుకుంటారని. ఇంతకుముందు నెట్వర్క్ లాగానే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా సేమ్ డైలీ మైనింగ్ చేసుకోవాలి. మైనింగ్ చేసుకుంటే మనకు ప్రతిరోజు కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖాళీగా ఉన్నవాళ్ళు ఈ మైనింగ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇంటర్లింక్ నెట్వర్క్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్లింక్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు అలో అడుగుతుంది. ఈ అలో మీద టిక్ మార్క్ చేయండి. ఇక్కడ మీకు ఎంతమంది పని చేస్తున్నారు అనేది, ఇంతవరకు ఎంతమంది లింక్ ఓపెన్ చేసారు అనేది పైన చూపిస్తుంది. ఇక్కడ కింద ఉన్న గెట్ స్టార్టెడ్ నౌను క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ నౌను క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ బటన్ కనిపిస్తుంది. లాగిన్ మరియు సైన్ అప్. ఇక్కడ మనం లాగిన్ కావడానికి మన ఐడి లేదు కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. కింద ఉన్న ఈ సైన్ అప్ని క్లిక్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే క్రియేట్ యువర్ ఇంటర్లింక్ ఐడి అని వస్తుంది. చాలామంది స్పాన్సర్ ఐడి పెడుతున్నారు. స్పాన్సర్ ఐడి కాదు, ఇక్కడ మీ ఓన్ ఐడి పెట్టుకోవాలి. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే స్పాన్సర్ రిఫరల్ లింక్ పెడుతున్నారు. స్పాన్సర్ రిఫరల్ లింక్ కాదండి, మీరు ఓన్గా మీకు ఏదైతే రిఫరల్ కోడ్ ఉండాలో అది సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ది మనం పక్కకు టచ్ చేయగానే కంపెనీ కోడ్ రావడం జరుగుతుంది. కంపెనీ కోడ్ తీసేసి మనకు సంబంధించిన కోడ్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం ఉన్న కోడ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ కంపెనీ కోడ్తో అయితే కంపెనీ కోడ్తో ముందుకెళ్ళండి. లేదు అంటే మీకు ఈజీగా ఉండాలంటే మీ సొంతది ఏదైనా ఒక 6 డిజిట్స్, ఒక 6 నంబర్లు మీ సొంత నంబర్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద కంటిన్యూ అని ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన మీ ఓన్ నంబర్ పెట్టుకొని, మీకు ఈజీగా ఉన్న నంబర్ పెట్టుకొని కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో మీ సీక్రెట్ కోడ్, మీరు పాస్వర్డ్ మీకు సంబంధించిన 6 అంకెల పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించిన పాస్వర్డ్ పెట్టుకుంటున్నాను. ఓకే, పెట్టుకున్న తర్వాత కింద కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. కింద కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ రీ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. ఈ రీ ఎంటర్ పాస్వర్డ్ దగ్గర మీరు ఇంతకుముందు ఏదైతే పెట్టుకున్నారో సేమ్ అదే పాస్వర్డ్ను ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద సైన్ అప్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సైన్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. సైన్ అప్ విత్ జీమెయిల్ అని క్లిక్ చేయండి. గూగుల్ ఉందండి, ఫస్ట్ది సైన్ అప్ విత్ జీమెయిల్, ఫస్ట్ది క్లిక్ చేయండి. గూగుల్ తరపు నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ మనకు మెయిల్ చూపించడం జరుగుతుంది. జస్ట్ వెయిట్ చేయండి. వెయిట్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎన్నైతే మెయిల్స్ ఉన్నాయో ఆ మెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది. అంటే మన దగ్గర ఎన్ని మెయిల్స్ ఉన్నా కానీ కంపెనీ మీరు క్రియేట్ చేసుకున్న మెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో మీరు ఏ మెయిల్తోని అయితే
లాగిన్ కావాలనుకుంటున్నారో, సైన్అప్ కావాలనుకుంటున్నారో ఆ మెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ రీఎంటర్ పాస్వర్డ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ సక్సెస్ అని చూపిస్తుంది. సక్సెస్ ఓకే అని క్లిక్ చేయండి. సక్సెస్ కాగానే ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీ ఎంటర్ ఐడి చూపిస్తుంది, మీ రిఫరల్ కోడ్ అది. ఓకే, కిందికి వెళ్ళండి. ఇట రైట్ మార్కును క్లిక్ చేస్తే ఒకవేళ నంబర్స్ పైకి వస్తే ఇంటూ మార్కును క్లిక్ చేయండి. ఇంటూ మార్కును క్లిక్ చేస్తే కిందికి మీకు లాగిన్ అని ఉంటుంది. కిందికి చూడండి, చాలా కిందికి ఉంటుంది. లాగిన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్కి ఎవరైనా పాస్వర్డ్ పెట్టుకుంటే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటే ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేసి ఫింగర్ ప్రింట్ చేయండి. ఓకే, ఇక్కడ మీ ఎంటర్ పాస్వర్డ్ అయిపోతుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టినట్లయితే మీకు ఇక్కడ ముందుగా మీరు లాగిన్ అయిన జీమెయిల్ ఐడి చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. లాగిన్ విత్ జీమెయిల్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు ఇంటర్లింక్ ఓపెన్ అవుతుంది. వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఇక్కడ మళ్ళీ మీకు మెయిల్స్ అన్నీ చూపిస్తుంది కాబట్టి దాంట్లో మీరు ఇప్పుడు ఏదైతే లాగిన్ అయ్యారో ఆ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పటి వరకు ఏదైతే మెయిల్ పెట్టిరో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఐ గాట్ ఇట్ అని ఉంటుంది. ఐ గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. బ్లూ కలర్లో ఉన్న ఐ గాట్ ఇట్ అనేది దాని మీద క్లిక్ చేయండి. కొద్దిసేపు వెయిట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇంటర్లింక్ ఐడిని ఓపెన్ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి మైనింగ్ చేసుకోవాలి. మైనింగ్ ఇక్కడ కింద గోల్డ్ కలర్లో మైన్ ఉంది కాదండి, ఆ మైన్ మీద క్లిక్ చేయాలి. మనము మైన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మైనింగ్ అవుతుంది. ప్రతిరోజు ఈ మైనింగ్ మీదనే క్లిక్ చేయాలన్నట్లు, అంటే ప్రతి 4 గంటలకు ఒకసారి ఈ మైనింగ్ మీద క్లిక్ చేయాలి. మైనింగ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కాయిన్స్ చూపించట్లేదు కదా, ఇక్కడ మళ్ళీ యారో మార్క్ ఉన్నది చూడండి. యారో మార్క్ మీద టచ్ చేయండి, లేదా సైడ్కు తిరుగుతున్న గ్లోబల్ని టచ్ చేయండి. ఓకే, ఇక్కడ మైనింగ్ పైన ఉన్న యారో మార్క్ టచ్ చేయండి. యారో మార్క్ టచ్ చేసినట్లయితే మీకు కాయిన్స్ రావడం జరుగుతుంది. కొద్దిసేపు వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు 20 కాయిన్స్ వచ్చినాయి కదా. ఓకే, ఈ 20 కాయిన్స్ మన వ్యాలెట్కి రావాలంటే కింద మైన్ అని ఉన్నది చూడండి బ్లూ కలర్లో, ఈ మైన్ మీద క్లిక్ చేయండి. కింద మైన్ ఉంది కదా, ఈ మైన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సక్సెస్ఫుల్, మనకు మైనింగ్ సక్సెస్ఫుల్. ఓకే, ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. మైనింగ్ కంప్లీట్ అయిపోయింది. డన్ మీద క్లిక్ చేయండి. పైన ఇక్కడ కింద చూడండి, నెక్స్ట్ మైనింగ్ సర్కిల్ 16 నిమిషాల తర్వాత ఉంది. ఓకే, మళ్ళీ బయటకు వేద్దాం. పైన ఉన్న యారో మార్కును టచ్ చేయండి. బ్యాక్ వద్దాం. వీడియో లెంత్ ఎక్కువైనా సరే చూడండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంది. ఓకే, మనం బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ 20 కాయిన్స్ మనకు వ్యాలెట్లో యాడ్ కావడం జరిగింది. ఓకే, ఇప్పుడు కంపెనీ ద్వారా 20 కాయిన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు రిఫరల్ కోడ్ ద్వారా 1000 కాయిన్లు సంపాదించుకోవచ్చు. ఓకేనా, రిఫరల్ కోడ్ మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేసిరో వాళ్ళ కోడ్ను బట్టి 1000 కాయిన్లు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఓకే, ఆ రిఫరల్ కాయిన్స్ 1000 కాయిన్లు ఫ్రీగా రావాలంటే ఇక్కడ పైన ఉన్న ప్రొఫైల్ని క్లిక్ చేయండి. పైన కనిపిస్తున్న ప్రొఫైల్ సింబల్ని టచ్ చేయండి. ఓకే, ఇక్కడ టచ్ చేసినట్లయితే ఇక్కడ రిఫరల్ అని ఉంటుంది. రిఫరల్ని క్లిక్ చేయండి. ఒక్కొక్కసారి మధ్యలో యాడ్స్ రావడం జరుగుతుంది. యాడ్స్ కంప్లీట్ అయిపోయిన దాకా వెయిట్ చేయండి. ఇక్కడ పైన స్కిప్ కొట్టండి, పైన ఉన్న స్కిప్ని కొట్టండి. ఒక్కొక్కసారి యాడ్స్ వస్తాయి, కన్ఫ్యూజ్ కాకండి. దేన్ని కూడా ఇన్స్టాల్ చేయకండి. మధ్యలో ఒకవేళ యాడ్స్ వస్తే ఏది కూడా ఇన్స్టాల్ చేయకండి. పైన ఉన్న యారో మార్క్ని టచ్ చేయండి, అవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు రిఫరల్ కోడ్ మీద టచ్ చేద్దాం, ఎందుకంటే మీకు ఎవరైతే రిఫరల్ కోడ్ పంపించారో వాళ్ళ రిఫరల్ కోడ్ పెట్టండి. జాగ్రత్తగా మీకు పంపించింది
పంపించిన వారిదే పెట్టండి. మీకు ఇక్కడ అప్డేట్ వస్తుంది, దాన్ని ఇంటూ మార్క్ క్లిక్ చేయండి, ఇది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ రిఫరల్ అని ఉంటుంది, పక్కకు హ్యూమన్ హ్యాజ్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం హ్యూమన్ హ్యాజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఎందుకంటే కింద రిఫరల్ లింకులు మనకు కనిపించట్లేదు, హైడ్ అయినాయి కదా, కనిపించట్లేవు అవి. ఓకే, కనిపించాలంటే ఫస్ట్ మనం రిఫరల్ కోడ్ని ఎంటర్ చేయాలి. మనకు పంపించిన స్పాన్సర్ది రిఫరల్ కోడ్ పెట్టాలి. హ్యూమన్ హ్యాజ్ మీద టచ్ చేయండి. హ్యూమన్ హ్యాజ్ మీద టచ్ చేసినట్లయితే ఇక్కడ మీకు కింద ఎంటర్ రిఫరల్ కోడ్ అని వస్తుంది. మీకు ఎవరైతే పంపించారో వారి రిఫరల్ పెట్టండి. ఓకే, ఇప్పుడు వీడియోలలో చెప్పే రిఫరల్ కోడ్ కాకుండా మీకు మీ స్పాన్సర్ ఎవరైతే రిఫరల్ కోడ్ పంపించారో వాళ్ళది పెట్టండి. ఓకే, అది కావాలంటే మీరు వాట్సాప్కి వెళ్ళండి. మీకు ఎవరైతే స్పాన్సర్ పంపారో వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేయండి. పంపించిన స్పాన్సర్ వాట్సాప్కి వెళ్ళి అందులో ఒకసారి ఐడి నెంబర్ను ఇన్విటేషన్ కోడ్ని ఇక్కడ టైప్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా మీకు పంపించిన స్పాన్సర్ది మాత్రమే స్పాన్సర్ ఇన్విటేషన్ కోడ్ పెట్టుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మినిమైజ్ చేసేయండి. మినిమైజ్ చేసి మళ్ళీ ఇంటర్లింక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం కాపీ చేసుకున్న నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ రిఫరల్ కోడ్ దగ్గర మనం ఇప్పుడు మన స్పాన్సర్ది కాపీ చేసుకున్న నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం, స్పాన్సర్ది మీది కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకసారి మినిమైజ్ చేసుకుంటే పక్క పక్కన ఉంటాయి, చెక్ చేసుకోండి ఒకసారి, ఎంతకైనా మంచిది. ఓకే, కరెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ మళ్ళీ చాలా జాగ్రత్త, అందరూ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయకండి. ఫస్ట్ మీకు 1000 కాయిన్లు రావాలి కాబట్టి కింద మైన్ యువర్ ఉంది కదా, మైన్ మీద క్లిక్ చేయండి. మైన్ మీద క్లిక్ చేస్తే మనకు 1000 కాయిన్లు రావడం జరుగుతుంది. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేయకండి. మైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మనకు సక్సెస్ఫుల్ 1000 కాయిన్స్ వచ్చినాయి చూడండి. ఓకే, ఇక్కడ క్లోజ్ చేసేయండి. 1000 కాయిన్లు వచ్చిన తర్వాత క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత పక్కన ఇప్పుడు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ముందుగా కాకుండా మైనింగ్ చేసిన తర్వాత 1000 కాయిన్లు వచ్చిన తర్వాత పక్కన ఉన్న సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వెరిఫై టు గెట్ యువర్ రివార్డ్ అని వస్తుంది. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై నవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మీ లొకేషన్ వెనక బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉంచుకోండి, మీ ఫేస్ అడుగుతుంది కాబట్టి వైల్ యూజింగ్ ద యాప్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వీడియో ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వీడియో ఓపెన్ అవుతుంది మీ ఫేస్ది. ఓకే, ఇక్కడ ఫేస్ని కరెక్ట్గా రౌండ్ షేప్లో ఉంచుకున్న తర్వాత రౌండ్లో కరెక్ట్గా మీరు మీ ఫేస్ని క్లియర్గా పెట్టుకోండి. క్లియర్గా పెట్టుకున్న తర్వాత వన్ సైడ్ లెఫ్ట్ చేయండి. ఇటైనా సరే ఒక సైడుని వంచండి, ఇట్లా తలను. ఓకే, తలను వంచండి. చెవులో మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక చెవుని చూపించండి. ఏటైనా ఒక చెవుని చూపిస్తే యారో మార్కు గుర్తులు వస్తాయి. యారో మార్క్ గుర్తు ఎక్కడ సైడ్ ఉందనేది చూడండి. ఇటు సైడ్ అంటే మీకు అక్కడ రైట్ సింబల్ వస్తుంది, బ్లూ కలర్ రైట్ టిక్ వస్తుంది. ఇక్కడ చెవు చూపిస్తే ఇక్కడ ఒక బ్లూ టిక్ వస్తుంది. పైకి అంటే పైకి బ్లూ టిక్ వస్తుంది. కిందికి అని అంటే ఫేస్ కిందికి ఒక బ్లూ టిక్ వస్తుంది. టోటల్గా బ్లూ టిక్ వచ్చిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయండి. కొద్దిసేపు వెయిట్ చేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్ అయిపోతుంది ఫేస్. ఒకవేళ క్యాన్సల్ అయినా కానీ మీరు టెన్షన్ పడకండి, మళ్ళీ ట్రై చేయండి. ఒక్కొక్కసారి క్యాన్సల్ అవుతుంది క్లియర్గా లేకపోతే, క్యాన్సల్ అయినా కానీ టెన్షన్ పడకండి, మళ్ళీ కూడా ట్రై చేయొచ్చు. అక్కడితోనే క్లోజ్ కాదు, మళ్ళీ ట్రై చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఒకవేళ క్యాన్సల్ అయితే మళ్ళీ లెఫ్ట్ సైడ్ చెవుని చూపించండి, రైట్ సైడ్ని చెవుని చూపించండి, పైకి తల లేపండి, కిందికి తల వంచండి. ఓకే, టోటల్గా మీకు ఓకే అయిపోతుంది. ఇక్కడ వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ అని వస్తుంది. వెయిట్ చేయండి. ఓకే, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇది లైవ్లో చూపిస్తున్నాను, కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, టెన్షన్ పడకండి. ఓకే, యువర్ ఆల్ సెట్. ఓకే,
ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు రిఫరల్ కోడ్ ఓపెన్ అయిపోతుంది. ఇంతకుముందు కనిపించలేవు కదా, ఇప్పుడు మనం ఏదైతే నెంబర్ పెట్టుకున్నామో ఆ నెంబర్ పైననే మాకు రిఫరల్ కోడ్ వస్తుంది మనకు. ఓకే, కింద ఇన్వైట్ యువర్ ఫ్రెండ్ అని ఉంది చూడండి, కాపీ చేసుకోవచ్చు, పైన కాపీ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పంపాలనుకుంటే ఇన్వైట్ యువర్ ఫ్రెండ్ అని ఉంది కింద. ఇన్వైట్ యువర్ ఫ్రెండ్ అని క్లిక్ చేస్తే వాళ్ళ వాట్సాప్ చూపిస్తుంది, వాళ్ళ వాట్సాప్కి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పైన ఉన్న యారో మార్కుని టచ్ చేద్దాం. బ్యాక్ వచ్చేసినాం. ఇక్కడ చూడండి ఐఎమ్ హ్యూమెన్ అని వచ్చేసింది కదా. ఐఎమ్ హ్యూమెన్ అని వచ్చిందంటే మనము సక్సెస్ఫుల్గా ఓకే అయినట్లు. గ్రీన్ సింబల్ వచ్చింది చూడండి, పిక్. ఇంతకుముందు బ్లాక్ ఉండే, ఇప్పుడు గ్రీన్ అయిపోయింది. ఇక మన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటి, మైనింగ్ చేసుకోవడం, రిఫర్ చేసుకోవడం. మైనింగ్ చేసుకోవడం, డైలీ రిఫర్ చేసుకోవడం. ఓకే, పక్కన ఇక్కడ ఉంది కదా రిఫరల్ అని, ఆ రిఫరల్ని క్లిక్ చేసినట్లయితే మనకు లింక్ వస్తుంది. ఆ లింక్ని మన ఫ్రెండ్స్కు షేర్ చేసుకొని టీమ్ చేసుకోవడం, డైలీ మైనింగ్ చేసుకోవడం. ఓకే, మీకు ఇంకొక వండర్ఫుల్గా 30 కాయిన్స్ ఎక్స్ట్రా తీసుకునే ఇన్కమ్ చూపిస్తా చూడండి. ఇది ఎవరికి తెలియదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉపయోగించుకోండి. ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత 1020 కాయిన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు కింద మళ్ళీ మైనింగ్ మీద టచ్ చేయండి. మైన్ మీద టచ్ చేసినట్లయితే మనకు మళ్ళీ ఇంకొక 30 కాయిన్స్ ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. ఇది ఎవరికి తెలియదు, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక 30 కాయిన్స్ రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మైన్ మీద క్లిక్ చేయండి. కింద మైన్ అని ఉంది కదా, మైన్ మీద క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్, ఇంకో 30 కాయిన్లు మన వ్యాలెట్లో మైనింగ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. 30 కాయిన్లు మళ్ళీ మన వ్యాలెట్లో రావడం జరిగింది. ఓకే, చాలామంది ఇది మిస్ అయిపోతున్నారు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా 30 కాయిన్లు ఎక్స్ట్రా ఎర్న్ చేసుకోండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే, చూడండి 1020 కాయిన్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 1050 కాయిన్లు జమ చేయడం జరిగింది. సో ఇలా ప్రతిరోజు మైన్ చేసుకొని సంపాదించుకోండి. ఇంకోటి ఏంటంటే పైకాయిన్ లాగానే దీనికి మంచి భవిష్యత్తు ఉండబోతుందని అంటున్నారు లీడర్స్. సో ఫ్రీగానే ఉంది కాబట్టి మైనింగ్ చేసుకోండి, ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండి, నేనైతే చెప్పను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.